హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయస్, ఈరోజు నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో వీడియోలో మీకు కనిపించే ఆకు వచ్చేసి మునగాకు అంటారండి. సో ఇది మునగాకు అనమాట. మోరింగా లీవ్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. సో రీసెంట్గా అయితే చాలా ఫేమస్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. సో ఎవరైతే పచ్చళ్ళు అలాంటివి సెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ మునగాకు పొడి కూడా సెల్ చేస్తున్నారు కదా. సో నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి మాకైతే చాలా మునగాకు చెట్లు అయితే ఉంటాయన్నమాట. విలేజ్లో ఎక్కడున్నా కూడా మీకు దొరుకుతుంది. సో నేనైతే మా డాడీని తెమ్మని చెప్పాను. మా డాడీ అయితే మునగాకు లీవ్స్ అయితే తెచ్చారనమాట. సో ఇది వచ్చేసి ఐరన్ రిచ్, కాల్షియం రిచ్. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. సో చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో నేను ఏంటి అంటే ఈ మునగాకుతో 1 ఇయర్ వరకు నిలువ ఉండే కారప్పొడి అయితే మనం చేసుకుందాము. సో డైలీ అన్నం తిన్నప్పుడు ఒక ముద్ద తింటే సరిపోద్ది అనమాట. ఫస్ట్ 1 స్పూను మోరింగా లైక్ మునగాకు కారప్పొడి అండ్ అలాగే 1 స్పూన్ గీ కలుపుకొని 2 ముద్దలు అన్నం తింటే మనకైతే సరిపోద్ది అనమాట. సో నేను ఇప్పుడు ఏంటి అంటే మునగాకు కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చెప్తానండి. సో నేనైతే మునగాకు లీవ్స్ని రెమ్మలు రాకుండా ఓన్లీ లీవ్సే ఉండేలా నీట్గా కట్ చేసుకొని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి ఎండలో ఆరబెట్టాను అనమాట. 2 టైమ్స్ నేను ఎండలో ఆరబెట్టే టైంకి సో ఇలా నీట్గా తయారవుతాయి. అందులో ఉన్న తడి అంతా పోయి నీట్గా కొంచెం ఆరిపోతాయి అన్నమాట. సో ఇలా డ్రై అయిన వాటిని మనమైతే కారప్పొడికి యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఇంకొక 2 days కూడా ఎండలో పెట్టొచ్చండి. మనకి నిలవ ఉండాలి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి కారం ప్రాసెస్. హాయ్ గాయ్స్. హాయ్ దివ్య. ఇప్పుడు మేము ఏంటంటే మునగాకు కారం పొడి చేస్తున్నాం. అంటే మునగాకు పొడి చేస్తున్నాం అన్నమాట. కారం కారంగా కమ్మగా చేస్తున్నాం. సో మునగాకు కారప్పొడి చాలా మంచిది కదా హెల్త్కి. చాలా మంచిది, కళ్ళకి, హెల్త్కి, స్కిన్కి, అన్నిటికి మంచిది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఎలా చేయాలి అనేది చెప్తాను, నేను నేర్చుకుంటాను. ఆల్రెడీ చేశాను, మళ్ళీ ఇంకోసారి చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం రా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఏమేమి కావాలో చెప్తాను. ఓకే, మనకు ఫస్ట్ కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ధనియాలు కావాలి. మేము ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాం అన్నమాట. అంటే మేము అన్ని గ్లాస్తో కొలుచుకున్నాం. అంటే మీకు కూడా చెప్పాలి కదా. సో ఫస్ట్ ఇవి నువ్వుపప్పు, ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు 2 గ్లాసులు. నెక్స్ట్ శనగపప్పు 1 గ్లాసు, వెల్లుల్లిపాయలు 4. నెక్స్ట్ ఇవి ఏమంటారు, సాయమినపప్పు గుళ్ళు 1 గ్లాసు. ఎండుమిర్చి మన కారం అంటే ఒక్కొక్కరు కారం అంటే ఒక్కొక్కరు ఇంట్లో ఏంటంటే కారం ఎక్కువ తింటారు, కొందరు కమ్మగా తింటారు. మేము దీనికి ఎంత సరిపోద్దో అంత తీసుకున్నాం. నెక్స్ట్ జీలకర్ర 1 గ్లాస్ అన్నమాట. ఇది కూడా 1 గ్లాస్ తీసుకున్నాం. మొత్తం ఇవన్నీ చేస్తాం అన్నమాట. గైస్ చూసారా, ఈ ఐటమ్స్ అన్ని పెట్టుకోండి. ఇవన్నీ వేసి మనం ఇప్పుడు మునగాకు పొడి అనేది తయారు చేస్తాం. మునగాకేమో అలా ఆరబెట్టాం, కడిగేసి మనం ఒక క్లాత్ మీద ఉంటది కదా, క్లాత్ వేసుకుని ఆరబెట్టాలి. సో ఇలా పొడి అవ్వాలన్నమాట. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. సో కళాయి అనేది హీట్ అవ్వాలి, బాగా వేడి అవ్వాలి. వేడయ్యాక కొంచెం కొంచెం ఆకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకూడదు అనమాట. ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మకానా కూడా ఆయిల్ లేకుండా చేస్తాం కదా. కలర్ఫుల్ గా బాగుందిరా ప్లేట్. మకానా ఎలాగో ఆయిల్ లేకుండా చేస్తాం, అలా ఫ్రై చేయాలి. అవును, అలాగే చేసుకోవాలి. అర్థం అవ్వాలని. ఎస్, చూద్దాం, వెయిట్ చేద్దాం. హీట్ అవుతుంది. హీట్ అవ్వాలి బాగా. నిన్న కాదు మొన్న ఏదో చేసినప్పుడు వదిన ఇలా చేపెట్టింది, కాలిపోయింది గాయస్. ఇలా చూడట్లేదు గాయస్, ఇలా పెట్టేస్తుంది చెయ్యి. అసలు వదిలి కొంచెం వేరేగా ఉంటాయి, ఫింగర్స్ బాగా లేతగా ఉన్నట్టుంటాయి. ఇలా పెట్టేసి చూసేస్తుంది. ఇంకా అవ్వాలి. గాయస్ నేనైతే ఇప్పుడు 2 గుప్పులు వేసుకుంటున్నాను. మా చెయ్యి కొంచెం పెద్దది, ఎక్కువ వస్తాయి. 2 పొట్ల కింద వేగించుకోవచ్చు అంతే. ఇంకా కొంచెం ఆకు మిగిలింది కదా, మళ్ళీ వేగించుకోవచ్చు. 2 పొట్ల కింద వేగించుకుంటే అలాగా ఏంటంటే ఆకు అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ వేడికి కింద పడిపోకుండా. గాయస్ మునగాకు నూడిల్స్ చేస్తున్నాను గైస్. ఎలా ఫ్రై చేసుకోవాలన్నమాట. వదిన ఒక ప్లేట్ నూడిల్స్ చెప్పింది, సో ట్రై చేస్తున్నాను.
ఇలా కలుపుకోవాలి, లేదంటే ఆకు కింద పడిపోతుంది కదరా, ఆ, అట్లా వచ్చేస్తుంది ఒక కానీ గరిటెతో బాగుంది కలపడానికి ఐడియా, అవ్వట్లేదు. వదిందా ఇది ఐడియా గాయస్ ఇది. ఇలా కలుపుకోవాలి, కింద మంట పెట్టి ఆకు బాగా క్రిస్పీగా అయ్యేలా కలపాలి కదా దివ్య. మరీ మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. స్మెల్ వస్తుంది. అలా మొత్తం ఆ రెండు కూడా ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్. సో గాయస్ ఇవైతే బాగా వేగినాయి. సో మొత్తం సెకండ్ ట్రిప్ మునగాకంతా. ఇది సెకండ్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ చల్లారుతుంది, అందులోకి తీసారా ఇంకా? తీసేద్దాం, ఇంకా అయిపోయింది. ఇంకోండి ఇది ఉందా, ఇలా నలిపితే ఇలా ఇలా చూసారా, ఇలా పొడవు అయిపోవాలి. అలా అయిపోవాలి. అలా అయిపోతేనే వేగినట్టు. ఇందాక ఫస్ట్ ట్రిప్ ఇది ఆకు. చేత్తో తీస్తావా? ఇవి ఆకు చల్లారి పెట్టుకోవాలి కదా. చల్లారాలి, మరీ ఎక్కువ చల్లారకూడదు, మెత్తబడిపోద్ది. ఇది చల్లారిలోపు వేగించుకుని ఆడేసుకుంటే పొడుములా అయిపోద్ది. కొంచెం లైట్ గోరువెచ్చగా ఆడుకోవాలి అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆకంతా తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసి స్పైసెస్ అన్ని వేగించుకోవాలి ఒకటొకటి. చేత్తోనే తీసేసుకొచ్చి పొడం చూడు, అదిగో ఏది ఎలా పెట్టి అను చూడే బాగుందిరా. సో గాయస్ కొద్దిగా ఆయిల్ పోసుకుందాం కళాయిలో. ఆయిల్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. సరిపోద్ది. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. ఓకే. సో గాయస్ మనం ఫస్ట్ ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నాక అది హీట్ అయ్యాక శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. సో గాయస్ ఇప్పుడు మనం శనగపప్పు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు సాయి మినపప్పు వేసుకుందాం. మినపగుళ్ళు గైస్ ఇవన్నీ ఫ్రై చేద్దాం ఒకసారి. శనగపప్పు మినపప్పు కొంచెం దోరగా ఫ్రై అయ్యేలా వేగించాలి ఫస్ట్. ధనియాలు, శనగపప్పు మినపప్పు కొంచెం ఫ్రై అయింది. సో నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలి. ఎస్. జీలకర్ర, జీలకర్ర వేసాక స్మెల్ చూడే బాగుంటుంది కమ్మగా. కమ్మగా ఉంటుంది. ధనియాల స్మెల్ కూడా వస్తుంది బాగా. గైస్ ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇవి ఫ్రై అయ్యేది ఇంకా వస్తుంది. ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ ఆడేటప్పుడు వస్తుంది స్మెల్, కమ్మటి వాసన. సో గాయస్ ఇప్పుడు వెల్లుల్లిపాయలు. ఎస్. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. లాస్ట్లో ఇందులోనే ఎండుమిరపకాయలు వేసేసుకుందాం, వేరుగా అక్కర్లేదు. ఎస్. నువ్వుపప్పు. గైస్ నువ్వుపప్పు కూడా ఇలా కలుపుకోవాలి. గైస్ బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాలి. అయ్యాక అప్పుడు ఎండుమిరపకాయలు వేగించుకోవాలి. సో గాయస్ కొంచెం మనం చిన్న రూపాయి బిళ్ళ ఉంటుంది కదా, దాని అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా వేసి కలపాలన్నమాట. గాయస్ చూసారు కదా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయినాయి దోరగా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎస్. సో గాయస్ ఇందాక అవన్నీ తీసుకున్నాను కదా, ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చల్లార్చాలన్నమాట, అందుకే అన్నాను. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లార్చాలి. బరువు ఉంటుంది కదా అది, కాలుతుంది. గైస్ ఇవన్నీ ఇలా మనం ప్లేట్లోకి తీసుకుని ఇవి కూడా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి కారానికి. సో గాయస్ మనకి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగించుకుందాం.
కారానికి సరిపడా. మిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి దోరగా. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఎస్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా దోరగా ఫ్రై అవ్వాలి గైస్. కలర్ చేంజ్. సో గాయస్ ఎండుమిర్చి అయితే వేగిపోయినాయి దోరగా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎండుమిర్చి అండ్ అలాగే ఈ ముందు వేగించిన పప్పులు అండ్ అలాగే ఆకు అన్ని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టేయాలి. అంతే, మిక్సీ పట్టుకోవాలి. దానికి తగినంత ఉప్పు మనం అందులో యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టేద్దాం. అంతే గాయస్. ఇప్పుడు అంటే అన్ని కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా. సో లాస్ట్లో మునగాకు కూడా మిక్సీ పట్టుకున్నాం. మొత్తం కలుపుతున్నాను. అన్నీ కలవాలి కదా, సాల్ట్ అన్నీ బాగా మిక్స్ చేయాలి. బాగా అన్నీ కలుపుకోవాలి. ఇలా కింద నుంచి పైకి అన్ని నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి. రైస్ ఫైనల్గా మునగాకు కారపొడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి, చాలా హెల్దీ అనమాట. హెల్దీ మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. బాగుంటుంది. మీకు అసలు 1 year అయినా కూడా ఇది నిలవ అలాగే ఉంటుంది, పాడవదు. చాలా బాగా వచ్చింది. బాగుందా? చాలా రుచిగా ఉంది గాయస్. సో గాయస్ మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ అండ్ అలాగే నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.